నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ చింత చిగురుతో పచ్చడి. చింత చిగురుతో పప్పు చేస్తాం కానీ పచ్చడి ఏంటి అని చూస్తున్నారా? చింతకాయ తొక్కు మీకు అవైలబుల్లో లేనప్పుడు చింత చిగురు ఉంది అనుకుంటే ఇలా పచ్చడి చేసుకోండి. అంతేకాదు ఈ సీజన్లో మాత్రం చింత చిగురు ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని అలాగే కొంచెం స్టోర్ చేసుకున్నప్పుడు ఈ విధంగా పచ్చడి చేసుకోండి. సూపర్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి అయితే మరి పల్లీ కాంబినేషన్ కాబట్టి ఇంకా సూపర్ అన్నమాట. మరి ఇంగ్రీడియంట్స్ ఎలా వేసామనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ చింత చిగురుతో పచ్చడి కోసం అండి చింత చిగురు తీసుకున్నాను నేను. ఈ కప్ మెజర్మెంట్స్తో 1.5 కప్పు వరకు, అలాగే ఒక అరకప్పు వరకు వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, వేరుశనగ విత్తనాలు ఒక అరకప్పు వరకు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఎండుమిరపకాయలు ఒక 12 వరకు తీసుకున్నానండి. వెల్లుల్లి రెమ్మలు కొంచెం, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను. ఇదైతే మనకి చింత చిగురు, చింతపండు ఎలా అయితే మనం పచ్చడి నూరేటప్పుడు వేడి నీళ్ళు కలుపుతామో అలాగే ఈ చింత చిగురును కూడా కొంచెంగా ముందుగానే వేడి నీళ్ళల్లో కొద్దిగా ఉడికించుకోవాలి. ఆ నీళ్ళతో కలిపి నేను చట్నీ అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి. ఇందులోకి వచ్చేసి 1 కప్పున్నర వరకు వాటర్ తీసుకున్నాను. కొంచెంగా మరిగించుతున్నాను ముందు. ఇక్కడ చింత చిగురు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెంగా లేత కాడలు ఉంటే ఏం కాదు, అలాగే వేసేసుకోవచ్చు. కొంచెంగా ముదురుగా ఉన్నాయి కాడలు అనుకున్నప్పుడు మాత్రం కాడలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ అంతా హీట్ అయిన తర్వాత ఈ చిగురు అంతా ఇందులోకి వేసేస్తున్నాను. లో ఫ్లేమ్లోనే ఉంచానండి. మూత పెట్టేసేసి 2-3 నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను. ఇందులోనే 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. మూత పెట్టేసేసి ఉంచుతున్నాను కొంచెం ఉప్పుగా. 2 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, చింతపండులో ఉన్న చింత ఆకులో ఉన్న రసం కూడా వాటర్లోకి దిగిపోతుంది. ఇంకొక నిమిషం పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. ఈ గిన్నెని వేరే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే వేరే పాన్ తీసుకున్నాను. ఇందులోకి నేను ఎండుమిరపకాయలు వేయించుకుంటున్నాను. ఇక్కడైతే ఎండుమిరపకాయలు వేసేసుకుంటున్నాను. ఇవి వేగేటప్పుడే 1 స్పూన్ వరకు ధనియాలు, 1 అర స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మిరపకాయలన్నీ కలర్ మారేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. నేను కొద్దిగా ఆరనిస్తున్నాను వీటన్నిటిని. మిరపకాయలు అయితే తీసేసిన తర్వాత ఇదే పాన్లోకి నేను ఆయిల్ తీసుకుంటున్నాను తాలింపు కోసం. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసేసుకుంటున్నాను. వీటితో పాటుగా 1/2 స్పూన్ వరకు ఇంగువ కూడా వేస్తున్నాను. కరివేపాకు రెమ్మలు, స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు కొంచెం ఆరనిస్తున్నాను. ఇక్కడైతే మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఇందులోకి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర మొత్తం వేసేస్తున్నాను. ఇందులోనే పల్లీలు కూడా వేసి గ్రైండ్ చేస్తున్నాను. దీంతో పాటుగా రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేస్తున్నాను. నీళ్లు వేయకుండా ముందుగా గ్రైండ్ చేస్తున్నాను. మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇందులోకి ఇప్పుడు చింత చిగురు వేసేసుకుంటున్నాను.
చింత చిగురు వేసిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొంచెంగా వేసుకుంటున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. చూడండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది మొత్తం చట్నీ అంతా. చింత చిగురు అయితే ఇలాగే మెత్తగా ఉంటేనే బాగుంటుంది. నేను నీళ్ళు ఎక్కువగా పోయలేదండి, మీరు కొంచెం కావాలనుకుంటే వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చు. రోట్లో రుబ్బిన పచ్చడిలాగా వచ్చేసింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు కలిపేస్తున్నాను. తాలింపు అంతా కలిపేస్తున్నాను. చూసారు కదా, చింత చిగురుతో పచ్చడి రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. వేడివేడిగా రైస్లోకి సూపర్గా ఉంటుందండి. చింత చిగురుతో పప్పు చేస్తాము, అలాగే నాన్ వెజ్ కర్రీస్ కూడా చేస్తాము. కానీ ఈ విధంగా పల్లీలతో చట్నీ చేయండి, మీకు చింతకాయ పచ్చడి తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. సూపర్ అన్నమాట అసలు. మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.